శ్రీవారి మెట్ల మార్గంలో ఉండే చిరు వ్యాపారస్తుల న్యాయమైన కోరికలను తీర్చాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ముందు గత 10 రోజుల నుండి ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం వంట వార్పుతో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర మీడియాతో మాట్లాడుతూ మరియు ఆర్ లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ 10 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న టీటీడీ యాజమాన్యం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. శ్రీవారి మెట్ల చెరు వ్యాపారస్తులు అనేక సందర్భాలుగా భక్తులకు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఎర్రచంద్రం దొంగలను పట్టించడంలో, సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో వీరి పాత్ర మరువలేనిదని అన్నారు. దాదాపు 31 కుటుంబాలు దీన్ని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. ఇది చాలా న్యాయమైనటువంటి సమస్య. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పిన అనేక సందర్భాలుగా హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేసినటువంటి పాపాన పోలేదు. ఇప్పటికీ ఈఓ గారితో మాట్లాడాం, అదేవిధంగా జేఈఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. జేఈఓ గారు మొన్న మేము రెస్పాండ్ అవుతున్నాం, 3 డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సమస్య ఇది, ఈ సమస్యను త్వరలో పరిష్కారం చేస్తామని చెప్పి అనేది చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా 10 రోజులు అవుతున్నా నేటి వరకు కూడా కనీసం పిలిచి మీరు ఎందుకోసం ధర్నా చేస్తున్నారు, ఎందుకోసం నిరసన దీక్ష చేస్తున్నారు అని చెప్పి కనీసం మాట్లాడకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం, చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి మేము చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి సమస్య, ఈ సమస్యకు పరిష్కారం దిశగా ఈరోజు టీటీడీ యాజమాన్యం ప్రయత్నం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాను. మేమేం కొంచెం కోరికలు కోరట్లేదు, ఇదేం టీటీడీ నుంచి డబ్బులు వచ్చే విషయం కూడా కాదు. ఇది చాలా మేము అక్కడ కూర్చొని అమ్ముకుంటా చిన్న వ్యాపారస్తులుగా అమ్ముకుంటున్నటువంటి సందర్భంలో అనేకంగా టీటీడీకి మేమే లాభం పొందినాం, కానీ టీటీడీ నుంచి మాకు ఎటువంటి లాభం వచ్చినటువంటి దాఖలాలు కూడా లేదు. ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ అట్లాంటివి మేము అడగట్లేదు. ఇది కాబట్టి తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేసే విధంగా ఈరోజు టీటీడీ యాజమాన్యం ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.